ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా చేతిలో చూసారా కుండ ఉంది. యాక్చువల్గా ఈరోజు న్యూ ఇయర్ ఎండ్ కదా, అందుకు నేను స్పెషల్గా ఉంటుందని కుండలో చికెన్ ఫ్రై చేస్తున్నాను. అది ఎలా ఏమి అని చూద్దాం రండి. ఇక్కడ చూసారా, 1/2 kg చికెన్ గునే వాష్ చేసుకొని పెట్టుకున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కనే పెట్టుకున్నాను. ఓకేనా, చేసేద్దాం రండి. ముందుగా అయితే స్టవ్ వెలిగిద్దాం. కుండ అయితే వేడెక్కేసింది. మనకి ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ దాల్చిన చెక్క, మొగ్గ, యాలక్కులు, లవంగాలు, మరాఠీ మొగ్గ, అనానస్ పువ్వు అన్నీ వేసుకుందాం. వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. గరం మసాలా కదంతా స్మెల్ వస్తుంది. కాస్త అన్ని ఉల్లిపాయలంతా ఫ్రై అయ్యేంత వరకు మనము వేయించుకోవాలన్నమాట. కాస్తంత జింజర్ గార్లిక్ కొబ్బరి పేస్ట్ చేసుకున్నాను అనమాట. వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేద్దాం. ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. కుండ కాబట్టి జాగ్రత్తగా చూసుకొని మరి నెమ్మదిగా ఇలా టర్న్ చేసుకోవాలి. ఈ మిక్సీ జార్లో వాటరే సరిపోతాయి. రుచికి సరిపడంత కారం, కాస్తంత ఇంట్లో తయారు చేసిన ధనియాల పౌడర్, రుచికి సరిపడా అంత ఉప్పు, కాస్తంత పుదీనా కొత్తిమీర ఆకులు. ఈ ఉడికేకి 1 నుండి 2 నిమిషాల్లో ఉడికిపోతుంది. తొందరగానే కుక్ అవుతుంది చికెన్. మూత పెట్టేద్దాం. ఇది చూసారా, ఇదైతే బాగా డ్రై ఉడుకుతుంది అనమాట. చూసారా, ఇంకా అన్ని వాటర్ అంతా రిమూవ్ అయిపోవాలి. ఇక ఈ పక్క వచ్చేసి బగారా రైస్కి పెట్టేశాను, ఒగ్గరణ వేసేసాను ఆల్రెడీ. ఇక రైస్ వేసి మూత పెట్టేసాను. మనకు చూసారా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. ఇప్పుడు చివరిగా కాస్తంత చికెన్ మసాలా, హెవీగాను వద్దు, కొంచెం ఫ్లేవర్ కోసం అంతే. ఇక కొంచెం కుక్ అయిపోయిందంటే లాగించింది. ఇక్కడ ఆకలి అంటున్నాడు వచ్చి. చికెన్ చేస్తాను. చికెన్ మసాలా అయితే రెడీ అయిపోయిందండి. ఈ పక్క బగారా రైస్ రెడీ అయిపోయింది. విజిల్ అయితే వచ్చేసింది. ఇక టేస్ట్ చూడమే ఆలస్యము. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందని. చూడండి ఎంత బాగా సాఫ్ట్గా ఉడికిపోయిందో చికెన్. ఆయిల్ మనకి ఇలా ఆయిల్ సపరేట్ అయిందంటే ఖచ్చితంగా చికెన్ కుక్ అయిందని అర్థమవుతుంది. కుండలో మసాలా చికెన్ రెడీ అయిపోయింది. సైడ్కి వచ్చేసి కుష్కా రైస్ రెడీ అయిపోయింది. ఎలా ఉంది? నచ్చిందా? నచ్చిందనుకుంటే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.